నమస్కారం వెంకటాచారి గారికి. నా పేరు బ్రహ్మదర్ నవీన్, నిర్మల్ జిల్లా, లక్ష్మణ్ చంద. నాదొక ప్రశ్న ఉంది. మీకు కోడి రామ్మూర్తి నాయుడు గారు తెలిసే అనుకుంటా. ఆయన విశాఖపట్నం 1882లో జన్మించారు. అయితే ఆయనకి అమితమైన బలం ఉంది. అతని ఎంత బలం ఉందంటే ఏనుగుని 5 నిమిషాలు ఛాతిపైన మోయగలడు, రైలు ఇంజన్ని లాగగలడు, గొలుసులతో కట్టేసిన తెంపేసుకోగలడు. అయితే నేను విన్న దాని ప్రకారం అతను పూర్తి శాకాహారి. అంత బలం ఎలా వచ్చింది? అతని పుట్టక నుంచే అంత బలం ఉందని విన్నాను. అయితే పూర్వజన్మ సుకృతాలు ఉంటాయా? అంటే అంత బలం రావడానికి ఇతని ఒక్కనికే అంత బలం వచ్చింది కాబట్టి ఇతనికి పూర్వజన్మలో ఎలాంటి సుకృతం చేస్తే ఇలాంటి జన్మ వచ్చింది తెలియజేయగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. బ్రహ్మదండి నవీన్ ఆయన అడిగిన ప్రశ్న విన్నారు కదండి. కోడి రామ్మూర్తి గారు చాలా బలంగా ఉండేవాళ్ళు. వారు ఇట్లా ఏనుగును కూడా తన ఛాతి మీద ఎక్కించుకున్నాడు. ఏనుగునంటే ఏనుగు కాలు పెట్టి 2 కాళ్ళు పెట్టిందో మరొక కాలు పెట్టిందో అలా ఎక్కించాడు. ఆయన సరే ఆయనకేం కాలేదు. అలానే రైల్ ఇంజన్ని లాగాడు. తర్వాత చైన్లతో బంధించినప్పుడు తెగ కొట్టుకొని వచ్చేసేవాడు. మరి అంత బలం ఆయనకి ఎలా వచ్చింది? పూర్వజన్మ సుకృతమా లేదా ఈ జన్మలైనా? ఆయన శాకాహారి. మరి శాకాహారికి అంత బలం ఉంటుందా? ఇది ఆయన ప్రశ్నలు. పూర్వజన్మ సుకృతం అయి ఉంటుందని ఆయన ఒక నమ్మకం. ఏ సుకృతమైనా సరే మొత్తానికి శాకాహారే కదా, మాంసాహారి అయితే కాదు కదా. సో శాకాహారికి అంత బలం ఉంది అంటే బలం ఉంటుంది. మరి శాకాహారులకు కూడా బలం ఉంటుంది, ఎందుకు ఉండదు? సో శాకాహారులకి బలం ఉంటుంది. అది బలము అన్నది మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు. సో మాంసాహారులకు కూడా బలం ఉంటుంది. వాళ్ళు ఏ వయసులోకి ఆ వయసులో బలం వస్తుంది. కానీ మాంసం ఎందుకు తినకూడదు, శాకాహారం ఎందుకు తినాలి, అది వేరే చర్చ. ఇప్పుడు ప్రస్తుతం అయితే కోడి రామ్మూర్తికి అంత బలం ఉంది. బాగుందండి. అయితే ఇప్పుడు నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ నేను కూడా విన్నదే. మీరు అన్నట్టుగా ఏవో పేపర్లలో లేకపోతే వికీపీడియాలో లేకపోతే ఎక్కడెక్కడెక్కడో అట్లా ఉంటాయన్నమాట. సో అది చూసిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు చెప్పారు, చెప్పిన వాళ్ళు టీవీలోనో రేడియోలోనో చెప్పారు, అది విన్నాము, అంతా బాగుంది. సో ఇప్పుడు అది ప్రత్యక్ష సాక్ష్యం. అది సో ఆ సాక్ష్యం ఉన్నప్పుడు మనం కాదనలేం కదా దాన్ని. సరే, ఇప్పుడు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది ఇప్పుడు ఈ జన్మలో మరి శాకాహారం తింటుంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్న అందులో కనిపిస్తోంది బ్రహ్మదండి నవీన్ గారి ప్రశ్నలో. సో శాకాహారం తింటే కూడా బలంగా ఉండొచ్చు, సమస్య లేదు అందులో. దానికి కావాల్సిన శ్రమ అది చేయాలి. సో చేసి బలంగా ఉండవచ్చు. ఎలా చెప్పగలం? శాకాహారులు మరి ఇంకెవరినున్నారా ఇలా బలంగా ఉండేవాళ్ళు? ఎందుకు లేరు? రాముడు, కృష్ణుడు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైన బలంగా ఉండేవాళ్ళే కదా. కృష్ణుడు చిన్నప్పుడే 14 ఏళ్ళ లోపలే ఉన్నప్పుడే కంసుడిని చంపేశాడు కదా. సో అది అలా. అంతేకాకుండా పెద్ద పెద్ద మల్లయోధుల్ని యుద్ధంలో ఓడిచ్చాడు కదా. సో అలాంటివన్నీ జరిగినాయి. సో కృష్ణుడికి చాలా బలం ఉంది, అలానే బలరాముడికి. సో మరి భీముడు ఎలా పుట్టాడు? భీముడు కూడా శాకాహారి. సో వీళ్ళందరూ శాకాహారులు, మాంసాహారులు కాదు. సో ఇది మనకేంటంటే వీళ్ళందరికీ తెలియదు. చాలామంది ఏంటంటే ప్రవచనకర్తలు వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాంసాహారులు వాళ్ళు స్పాన్సర్స్ ఉంటారు అనమాట. మరి అలా చెప్తే వాళ్ళు ఎలా మరి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం అలా చెప్తారు. కానీ సత్యం ఏంటంటే శాకాహారంలో చాలా బలం ఉంది. ఎస్, ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరికి జన్మ ఎట్లా వస్తే అట్లా వస్తుంది, దాన్ని బట్టి దాని బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మాంసాహారాలు పెంచుకోలేరంటే బ్రహ్మాండంగా పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మనకి అమెరికాలో అర్నాల్డ్ స్క్వెజ్నాగర్ అని ఉండేవాడు. ఆయన యాక్టర్, ఆయన మీకు తెలుసు. ఆయన సో ఆయన 42 ఉన్నప్పుడు, వయసు 42 ఉన్నప్పుడు అమెరికాకి వలస వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యి తను సినిమా యాక్టర్ అవ్వాలంటే బాడీ బాగా పెంచుకోవాలని కష్టపడి జిమ్లో ఎక్సర్సైజ్ అవి చేసి కావాల్సిన ఆహారం తీసుకొని కండలు గిండలు పెంచేసేసి బ్రహ్మాండంగా తయారయ్యాడు. అలా తయారైన తర్వాత అనేక సినిమాల్లో యాక్ట్ చేశాడు. తర్వాత కాలిఫోర్నియా గవర్నర్ కూడా అయ్యాడు. సో ఇదంతా తెలుసు మీకు. సో దెర్ఫోర్ ఆ బలం చాలామందిలో ఉంటుందన్నమాట. ఆ బలం పెంచుకోవాలంటే వస్తుంది. నేను పెంచుకోను, నేను ఇంట్లోనే ఉంటాను, ఊరికే నేను పల్లికాయలు తినేసి బతికేస్తానంటే అది మీ ఇష్టం. అది కానీ బలం అయితే వస్తుందండి. బలం పెంచుకోవచ్చు, ఏ వయసులోనే బలం పెంచుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ మీకు ఛాన్సెస్ తగ్గుతుంటాయి అన్నమాట. యుక్త వయసులోనే బాగా పెంచుకోవాలి. మీరు 20-40 మధ్యలో ఉన్నప్పుడు
మంచి పౌష్టికాహారం తీసుకొని రోజు ఎక్సర్సైజ్ చేసి కండల్ని షేప్ చేసుకోవచ్చు, బలం పెంచుకోవచ్చు. సో ఆ బలంతో మీరు ఏమైనా చేయగలుగుతారు అన్నమాట. అయితే ఇప్పుడు శాకాహారంలో అలా కోడి రామకృష్ణ గారు మనకి 19th సెంచరీలో, 18th సెంచరీలో మహర్షి దయానంద సరస్వతి గారు అమితమైన బలాఢ్యుడు. ఆ బలానికి ఆయన బుక్లో ఆయన గురించి చరిత్ర రాసిన వాళ్ళు, అప్పుడు ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు. ప్రత్యక్షంగా మేము చూసామన్న విషయాన్ని రాశారు. అలా మీరు చూస్తే ఒకసారి ఈ బొమ్మలు చూద్దాం, ఒకసారి మీకు అర్థం అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక రాజు, క్షత్రియ రాజు. ఈయన మహర్షి దయానంద సరస్వతి. ఈ క్షత్రియ రాజు ఏం చేశాడంటే ఆయన్ని అందరూ ఉసిగొలిపారు. ఏమనంటే ఈయన మూర్తి పూజను ఖండిస్తున్నాడు, ఈయన సంగతి మీరు చూడాలి అంటే సరే అని చెప్పి ఈయన వచ్చి కత్తి దూశాడు ఈయన మీదకి. మహర్షి దయానంద సరస్వతి కత్తిని ఇట్లా పట్టుకొని రెండుగా విరిచేసి కింద పడేశాడు. దాంతో ఈయన అదిరిపోయి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, నాతో శాస్త్రార్థం చేయాలి కానీ ఇలాంటి అర్థాలు చేయకూడదని చెప్పి ఆయన చెప్పి తర్వాత ఆయనకి హితబోధ చేసి పంపించాడు. అది తర్వాత రెండోది ఇంకొక సీన్ ఉంది ఇంకోటి. అది మీరు ఆయన అడవుల్లో తిరిగేటప్పుడు ఏం జరిగింది అని చూద్దాం ఒకసారి. ఎలుగుబంటు ఆయన ఎమ్మడబడింది. పెడితే ఆయన కర్ర తీసి ఇట్లా ఎత్తేటప్పటికి గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అది భయపడి పారిపోయింది. సో ఆయన అసలు అరుపుకి ఆ దండాన్ని చూసి అది భయపడి పారిపోయింది. సో అది విని చాలామంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరో మనిషి అపాయంలో ఉన్నాడు, వచ్చి చూస్తే ఈయన బాగానే ఉన్నాడు. అయితే అయ్యో స్వామి మీకు ఏమైనా అయిందంటే నాకేం కాలేదా, ఎలుగుబంటికి ఏమైనా అయిందో చూడండి అని చెప్పాడు. సో అలా చాలా బలం కలిగి ఉన్నాడనమాట. సో ఇటువంటివి కాకుండా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఒకసారి మహర్షి దయానంద సరస్వతి ఏమవుతుందంటే ఆయన ఇట్లానే ప్రవచనాలు ఇస్తుంటే మంచి విషయాలని చెప్తున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి ఒక రాజపుత్రుడు వచ్చాడు. మంచి బండ్లు, గుర్రాలు కట్టున్నాయి, ఆ గుర్రాలు తోలేవాడు ఉన్నాడు. ఈయన కూడా మంచిగా దానిలో బగ్గీలో వచ్చాడు, కూర్చున్నాడు. ఈయన దగ్గర వచ్చి మహర్షి గారితో మాట్లాడుతూ చర్చ ప్రారంభించాడు. ప్రారంభించి మహర్షి గారితో నాకు ఒక సంశయం ఉందండి అన్నాడు. అంటే ఏంటంటే బ్రహ్మచర్యంలో బలం ఉంటుందా అని అడిగాడు. అంటే అవునండి, బ్రహ్మచారులకు బలం చాలా ఉంటుంది, బ్రహ్మచర్యం వహిస్తే చాలా బలం ఉంటుంది. అంటే నేను నమ్మను అన్నాడు. అంటే ఈయన సరే నమ్మకపోతే అది మీ ఇష్టమో కానీ బలం ఉంటుందండి. అంటే ఈయన ఓహో అన్నాడు, మీరు ఏమైనా నిరూపణ ఇవ్వగలరా అన్నాడు. అంటే నువ్వు సమయం వచ్చినప్పుడు అదే నిరూపింపబడుతుంది అన్నాడు. అంతవరకే, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందరూ కూర్చొని ఉన్నారు, వేరే వేరే సమస్యలన్నీ తీరుస్తున్నాడు. అయిపోయింది, అందరూ అయిపోయిన తర్వాత సరే బయలుదేరుతానండి అని చెప్పి రాజపుత్రుడు చక్కగా వెళ్ళి గుర్రం బండిలో కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ గుర్రాలు తోలేవాడు రథసారథి తోలుతుంటే కూడా గుర్రాలు ఎంత లాగుతున్నా ముందుకెళ్ళటలేదు. ఏమైందని రాజపుత్రుడు వెనక్కి తిరిగి చూస్తే మహర్షి గారు ఒక్క చేత్తో చక్రాన్ని పట్టుకొని ఆపేసి ఉన్నాడు. అప్పుడు ఆయనకి తెలిసింది ఈయన చాలా బలవంతుడు, బ్రహ్మచర్యంలో బలం ఉంటుందని. ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి బ్రహ్మచారి కాబట్టి నిరూపణ వచ్చేసింది, ప్రత్యక్షంగా చూపించేశాడు. అయిపోయింది. వెంటనే ఆయన క్షమించండి, నేను తప్పుగా అడిగాను, నేను కూడా బ్రహ్మచర్యం వహించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇలా జరిగిందనమాట. సో మహర్షి దయానంద సరస్వతి అనేక సందర్భాల్లో ఆయన బలం ప్రజలకు తెలిసింది. ఒకసారి ఏమైందంటే ఇట్లనే శాస్త్రార్థం చేస్తున్నప్పుడు కొంతమంది పండితులు వాళ్ళు అహంకారంతో ఈయన్ని ఏదైనా చేయాలనుకున్నారు. ఎందుకంటే ఈయన మూర్తి పూజకి అగేన్స్ట్గా ఉన్నాడు, ఈయన ఎట్లైనా చంపించాలని చెప్పి మంచి యోధుల్ని, బాగా బలంగా ఉండే వాళ్ళని పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఆయన దగ్గర శిష్యరికం చేయండి, ఆయనకి పాదసేవ చేస్తా అని చెప్పి కాళ్ళు ఇరగొట్టేసేయండి అన్న. అంటే సరే అని చెప్పి ఇద్దరు మల్లయోధులు బ్రహ్మాండం బలంగా ఉన్న వాళ్ళు వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీ శిష్యరికం చేయాలనుకున్నాం అంటే, ఆయన నా దగ్గర ఎందుకయ్యా, మీరు చక్కగా మీరు ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు కదా అంటే, లేదని మీ దగ్గర నేర్చుకోవాలనుకున్నాం. సరే అయితే రండి. అలా వాళ్ళ దగ్గర ఉంచుంటే రోజు ఆయన సార్ స్వామి మీ పాదసేవ చేసుకుంటామంటే, వద్దయా నాకు అవసరం లేదు అన్నాడు. అంటే ఒకరోజు అట్లా రోజు అడుగుతుంటే ఈయనకు అనుమానం వచ్చింది, ఓహో ఇదేదో ఉందని చెప్పి సరే చేయండి అన్నాడు ఒకరోజు. అంటే వాళ్ళిద్దరూ ఆయన పాదాలను పట్టుకొని గట్టిగా, ఎంత గట్టిగా ఒత్తారంటే వాళ్ళ చేతుల్ని పుట్టేసింది. వాళ్ళు ఇంకా సోతలేకపోయారు, అంత బలంగా ఉన్నాయి. ఆయన దాంతో వాళ్ళు ఇద్దరు, స్వామి క్షమించండి, మేము మీ కాలు ఇరగొట్టడానికి వచ్చాం, మమ్మల్ని వాళ్ళు పంపించారు ఇట్లా అంటే, మీరు ఇలాంటి పనులు చేయకూడదు నాయన, ఎవరైనా డబ్బులు ఇచ్చినా అలా చేయకూడదు, మీకు బలాన్ని మీరు సమాజం కోసం ఉపయోగించాలని చెప్పి పంపించేశారు. ఇంకోసారి మళ్ళీ
కొంతమంది యువకులు మంచి బలం ఉన్న యువకులను పంపించారు తర్వాత వేరే చోట. పంపిస్తే వాళ్ళు వచ్చి మీ కాలు ఎరగొట్టడానికి వచ్చామని చెప్పి అంటే, సరే అయితే ఒక పని చేయండి, నేను కాలు ఇక్కడ భూమి మీద పెడతాను, దాన్ని లేపితే మీరు ఎర్రగొట్టేసినట్టే అని చెప్పి పెడితే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కాలు పైకి లేవలేదు. ఎలా అయితే అంగదుడు వెళ్ళి రావణాసుడి దగ్గర కాలు ఇలా పెట్టి ఎవరన్నా ముట్టుకొని చూద్దాం అన్నారో ఆ విధంగా అది ప్రత్యక్షం అనమాట. సో చూసేటప్పటికి అసలు వాళ్ళు భయపడిపోయారు. స్వామి మీకు ఇంత బలం ఎలా వచ్చిందంటే బ్రహ్మచర్యం అని చెప్పాడు. వాళ్ళు సిగ్గుపడ్డారు. సో ఆ బ్రహ్మచర్యంతో మాకు ఇంత బలం వచ్చిందని చెప్పాడు. సో అది ఆ విధంగా మహర్షి గారు అలా. అదే కాకుండా ఇంకొకసారి ఏమైందంటే ఆయన ఒక ఊరికెళ్తే అక్కడ ఆ ఊర్లో ఆ, అందరూ కూడా భోజనాలు అన్నీ మోసుకెళ్తున్నారు ఎక్కడికో. ఏమండి ఏదన్నా పెళ్ళా హడావిడా అని అడిగితే, లేదండి ఆయన అక్కడ మంచి బలాఢ్యుడు ఉన్నాడు చూడండి, అక్కడ ఉన్నాడు చూడండి అని చెప్పి చూపించారు. చూపించి ఆయన రేపు పొద్దున్నే 5ంటికి లేచి బావిలోంచి నీళ్ళన్నీ తోడి పొలాలన్నిటికీ పంపిస్తాడు ఆయన. ఒక 3 గంటలు శ్రమించి పంపించేస్తాడు. పంపించి అలిసిపోతాడు. ఇక ఆయనకి మేమంతా భోజనాలు అవి సప్లై చేస్తాం. ఇక రోజంతా తిని పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న లేచి చేస్తాడు. మాకు పొలాలకి నీళ్ళు వస్తుందని చెప్పారు. ఓహో అట్లనా అన్నాడు. ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈయన గంట ముందరే లేచి, ఈయన కంటే ఒక గంట ముందరే లేస్తాడు కాబట్టి ఎట్లా లేచాడు. లేచెళ్ళి ఆ నీళ్ళన్నీ తోడేసి పొలాలకు పంపించేశాడు. పంపించేసి వచ్చేసి ఆసనాలు వేసుకొని సంధ్యావందనం చేసుకుందుకు రెడీ అయిపోయి ఆసనాలు వేస్తుంది. ఈయన లేచాడు, నిద్ర లేచి 5ంటికి ఇక వచ్చాడు తోడదామని. వస్తే నీళ్ళన్నీ ఆల్రెడీ పారిపోయి ఉన్నాయన్నమాట. అయితే అక్కడ ఒక మనిషి ఉంటే అడిగాడు, ఎవరు ఈ నీళ్లు పంపించేశారంటే, ఆ స్వామీజీ చేశాడు ఆ పని అంతా, మేము ఎంత వద్దన్న వారిని ఆయన పంపించేశాడని. అంటే నువ్వు ఇవన్నీ ఆయనే తోడాడంటే ఆయనే తోడాడు. అంటే ఆయన గబగబా స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి మీరు ఇట్లా ఎలా చేశారంతా మీరు? నేనే ఇంత తిండి తిని ఇట్లా చేస్తాను, మీరేమో సన్యాసి అటు ఇటు తిరిగి అడుక్కుని వెళ్తూ ఉంటారు మీరు, అలాంటప్పుడు మీకు ఎలా జరిగింది ఇది, ఎలా చేయగలిగారంట. అంటే ఏం లేదు నాయన, నీకు బలం చాలా ఉంది, కానీ ప్రతిరోజు నువ్వు అడగట్లేదు భగవంతుడిని, నాకు ఇంకా బలం కావాలని అడుగుతూ ఉండాలి, అప్పుడు నీకు ఆ బలం వస్తుంది. అందుకే ఎందుకంటే ఈయన అంత నీళ్లు తోడేసి అలసిపోకుండా మళ్ళీ ఆసనాలు అవి వేస్తున్నాడు అనేటప్పటికి ఆశ్చర్యపోయాడు. పోయి అప్పుడు అనుకున్నాడు ఎలా ప్రార్థించాలంటే అప్పుడు ఆయన చెప్పాడు, తేజోసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యం మై దేహి, బలమసి బలం మై దేహి, ఓజోస్యోజోమై దేహి, మన్యురసి మన్యుం మై దేహి, సహోసి సహోమై దేహి. ఈ మంత్రం చెప్పి ఇది బ్రహ్మాండంగా చెయ్యి, దీనిలో నీవు రోజు కోరుతూ ఉంటే నీ బలం పెరుగుతూ ఉంటుంది. సో అలా అంటే చనిపోయేదాకా చక్కగా బలంగా ఉంటావు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా బలం ఉంటుందని. ఆ వచ్చే జన్మ బలం ఇదన్నమాట ఈ కోడి రామ్మూర్తి గారికి. సో అలా బలం వచ్చిందే కాకుండా ఆయన నిలబెట్టుకున్నాడు ఆ బలాన్ని. చాలామందికి బలం వస్తుంది కానీ నిలబెట్టుకోరు. ఎందుకంటే బ్రహ్మచర్యాన్ని పోగొట్టుకుంటారు, చెడగొట్టుకుంటారు. ఎప్పుడైతే బ్రహ్మచర్యం చెడిపోతుందో బలం తగ్గడం మొదలుపెడుతుంది. ఉంటుంది అప్పటిదాకా బలం ఉంటుంది, కానీ బ్రహ్మచర్యం చెడింది అంటే మటుకు బలం ఉంటుంది. సో అలా బలం పోయినప్పుడు ఇంకా మీరు శక్తి సన్నగిలుతూ ఉంటుందన్నమాట. సో అలా చేసుకోకుండా బ్రహ్మచర్యం వహించాలి. వహించి చక్కగా శరీరానికి దారుఢ్యం పెంచుకోవాలి. బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి భోజనం చేయాలి. చేసి అలా సమయానుకూలంగా ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ పెంచాలి. అది కూడా వయసులో ఉన్నప్పుడు పెంచాలి. సో వయసు మీరుతున్న కొద్దీ కష్టం అవుతుంది పెంచటం. సో అందుకని వయసులో ఉన్నప్పుడు అలా ఎక్సర్సైజ్ చేసి బలాన్ని పెంచుకోండి. మగపిల్లలైతే కనుక ఉదయం లేచి ఆసనాలు వేయండి. సాయంకాలం పూట సంధ్యా సమయం కంటే ముందర మీరు ఆ ఎండలో మీరు ఆడటము ఫిజికల్గా అలాంటివి చేయటము, అంతేకాకుండా ఎక్సర్సైజ్ ఆ సమయంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏది ఉంటే ఆ సమయంలో చేయాలి. కానీ ఎండ చక్కగా మీద పడేటట్టుగా ఉండాలి, అది చూసుకోండి. మీకు లోపల జిమ్లో అవి దొరకవు, కానీ బయటకు వచ్చినప్పుడు ఎండ పడేటట్టుగా చూసుకోవాలి. ఆ ఎండ చాలా ఎసెన్షియల్ అనమాట. దాంతో ఏమవుతుందంటే మంచి బలం వస్తుంది మీకు. మంచి బలంగా ఉండటమే మన లక్షణం అనమాట. బ్రహ్మచర్యం పోగొట్టుకోవడం కాదు నాయన, బ్రహ్మచర్యం పోగొట్టుకోవద్దు. వయసులో మీకు ఎంత అవకాశం వచ్చినా బ్రహ్మచర్యం మటుకు పోగొట్టుకోవద్దు. మంచిగా బలంగా పెరగండి, బలాన్ని పెంచుకోండి. అప్పుడు వచ్చే జన్మ ఉంటే అలానే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను తేజోసి తేజోమయి దేహి ఇది రోజు చదువుతా, చదివి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మనం యుక్త వయసులో చేసిన తప్పులు ఉంటాయి కదా, అవి ఇక్కడికి వచ్చేస్తుంటాయి వయసు పెరుగుతున్న కొద్దీ. దాన్ని జాగ్రత్తగా మనం తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అందుకని మీరు యుక్త వయసు నుంచే మీరు చేయాలి. బ్రహ్మాండమైన బలం పెంచుకోండి.
పెంచుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మీరు పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ మీరు చాలా బలంగా ఉంటారు. మీరు వినే ఉంటారు ఎవరు, ధృతరాష్ట్రుడి సంగతి. ధృతరాష్ట్రుడికి ఎంత బలం ఉంది? ఆయన వెజిటేరియన్. ఆయనకి ఎంత బలం ఉందంటే, ఒక దుర్యోధనుడు ఒక కంచు విగ్రహంతో రోజు గదతో దాన్ని కొడుతూ ఉండేవాడు ప్రాక్టీస్ కోసం. సో ఆ కంచు విగ్రహాన్ని కొడుతుండేవాడు. ఆ కంచు విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు ఇట్లా కౌగిలించుకోగానే అది తునాతునకలైపోయింది. అది భారత యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు, పాండవులు అక్కడికి వస్తారు ధృతరాష్ట్రుడి దగ్గరికి, గాంధారి దగ్గరికి. అప్పుడే కదా గాంధారికి శ్రీకృష్ణుడు శాపం ఇచ్చేది. సో ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడు, నాయనా భీమసేన, నిన్ను కౌగిలించుకోవాలనుంది, నువ్వు ఎంత బలం కలవాడివి అని చెప్పి అంటే, అప్పుడు భీముడు ముందుకు రాకపోతే ఆయన ఆపి కృష్ణుడు ఆ కంచు విగ్రహం తెచ్చి ఈయన ముందు పెడతాడని ఒక స్టోరీ. సో దాంతో ఆయన ముట్టుకున్నప్పుడు అది తునాతునకలు అయిపోయిందని మనకు తెలుసు ఆ స్టోరీ. సో ఇలా అనేక మంది భారతదేశంలో మహాయోధులు, బలవంతులు, వీర్యవంతులు, తేజోవంతులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉండాలి అని మీరు కోరుకుంటే, మీరు ఇప్పటి నుంచి ఎవరైతే ఈ ఈ వీడియో చూస్తున్నారో, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఎవరికి ఎంత వయసులో నాకు తెలియదు కాబట్టి, వాళ్ళు మటుకు బ్రహ్మచర్యం వహించండి. అంటే పెళ్లి చేసుకోకూడదా సార్ అంటారు. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకముందు బ్రహ్మచర్యం వహించాలి కదా. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అది బ్రహ్మచర్యం వహించి శరీరాన్ని దృఢంగా చేసుకోండి. బద్ధకించకండి. చక్కగా మీ పని పబ్బులకు వెళ్ళడం కాదు, బీర్లు తాగడం కాదు, బార్లు తాగడం కాదు. మీ పని ఏంటంటే శరీరాన్ని శరీర దారుఢ్యం ఎట్లా ఉండాలంటే చూస్తే కంపించాలి ఎదుటివాళ్ళు. అంత బలంగా ఉండాలి మీరు. మీరు ఎంత ఎత్తున్నారు, ఎంత పొట్టిగున్నారు, ఎంత లావుగున్నారు సమస్య. బలం. ఆ బలాన్ని పెంచండి. కోడి రామకృష్ణ ఏంటి, కోడి రామకృష్ణ కంటే ఎక్కువగా బలంగా తయారయ్యే స్కోప్ ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేయాలి మీరు. తయారు చేయకుండా రాదు అది. ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం అది ఉండాలి. కాల్షియం ఉండాలంటే డి విటమిన్ లాంటివి ఉండాలి. డి విటమిన్ బాడీలో పెరగాలంటే ఎండకి సూర్యకిరణాలు తగలాలి. మీరు ఎంతసేపు ఏ బార్లోనో, రూముల్లోనో, ఏసీ రూముల్లోనో ఉంటే కుదరదు కదా. బయటకు వచ్చి సూర్యరశ్మి తగిలేటట్టు చేసుకొని బలం పెంచుకోండి. అది అందరికీ చేతనవుతుంది. ఇదేదో ఒకళ్ళ సొత్తు కాదు ఇది. మీకు చెప్తున్నా కదా, మీరు 60, 70 దాటిన తర్వాత కూడా బలంగా తయారవచ్చు. ఇది మటుకు నేను ఛాలెంజ్ చేస్తాను. తయారవ్వచ్చండి, సమస్య లేదు. తయారవ్వాలనుకుంటే మానవుడు చేయగలిగింది ఎంతో ఉంది. సో తయారవ్వండి. మీకు అసలు ఏజ్తో పని లేదు. కాకపోతే కాస్త గేజ్ ఆలోచించండి. అంటే ఎంత చేయాలో అంత చేయండి, అతిగా చేయకండి. స్టార్టింగ్లో మెల్లమెల్లగా చేసుకుంటూ మీ శక్తిని పెంచుకోండి. పెంచుకుంటూ చేయండి. అలసిపోతే ఆరాట పడకండి, అవమాన పడకండి. అలసిపోవడం సహజం. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మెల్లగా వెళ్తూ 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 పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విషయంలో దయానంద సరస్వతి ఒకసారి ఒక ఊరు వెళ్ళాడు. ఆయన ఊళ్ళు తిరుగుతున్నాడు కాబట్టి ఒక ఊరు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ మహర్షి దయానంద సరస్వతిని ఇంకోటి అడిగాడు. మహర్షి గారు, మీరు బ్రహ్మచర్యం అని చెప్పారు, మీరు ఏవో చెప్తున్నారు. అంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీలు, వీడియోగ్రఫీలు, వార్తలు, టీవీలు, న్యూస్లు లేవు కదా. సో ఆయన అడిగారు. అడిగితే అవునయ్యా, బ్రహ్మచర్యంలో బలం ఉంటుంది అంటే, ఈయన ఏం చేశాడంటే, వాళ్ళు లేదండి మాకు ఒక ప్రూఫ్ ఇవ్వండి ఇప్పటికిప్పుడు. సరే అని చెప్పి ఆయన అక్కడున్న వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళని ముగ్గురు నలుగురిని సెలెక్ట్ చేశారు. చేసి మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఒక గుడ్డ తీసుకొని శుభ్రంగా తడిపాడు. బకెట్ తడిపి దాన్ని పిండిగా ఇంకా నీళ్ళు లేవు అన్నట్టుగా చేసి వాళ్ళ చేతికిచ్చి, ఇంకా మీరు పిండండి ఇప్పుడు అంటే వాళ్ళు బాగా పిండారు. ఇంకొద్దిగా నీళ్ళు వచ్చి ఇంకా రావండి, ఇంకా రావన్నారు. ట్రై చేయండి మళ్ళీ అన్నాడు. బాగా ట్రై చేసి ఇంకా రావని చెప్పారు. అప్పుడు ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ పిండితే మళ్ళీ నీళ్లు కాదు. వాళ్ళన్నా అసలు రాకూడదు, దానిలో నీళ్ళే లేవు, ఎట్లొచ్చినాయి అంటే, ఇప్పుడు దాన్ని ఇప్పి చూడండి అన్న. ఆ గుడ్డని ఇప్పి చూస్తే అంత చినిగిపోయింది. అంత బలాఢ్యుడే. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది ఒక చిన్న టెస్ట్, అది ఉరికే చేతులతో ఇలా అంటేనే. సో అలాంటిది ఆయనకి అమితమైన బలం అది. సో శాకాహారి, ప్రాణాయామము, ఆసనాలు చేస్తూ ఆయనకు ఒక్కొక్కప్పుడు తిండి దొరికేది కాదు. ఆయన ఎవరిని అడుక్కోలేదు నాకు తిండి పెట్టమని, ఎప్పుడు అడగదు. ఈయన స్వామిని చూసి అక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటే, స్వామి మీరు భోజనం చేయలేదని మంచివాడు, భారతదేశులంతా అర్థం దేవతలందరూ, నేను తినలేదు, మీరు తినలేదు మరి ఎట్లా మీరు అని అంటే, వాళ్ళు తెచ్చిస్తే తినేవాడు. అలా అలా జరిగింది ఆయనకి. సో ఇది విశేషం అనమాట.
సో బలం అన్నది మనం పెంచుకోవచ్చు. ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే 5 ఏళ్లలో అయినా 10 ఏళ్లలో అయినా మీరు అమితమైన బలవంతులు అవుతారు. ట్రై చేయండి. ఏ ఫుడ్ తింటే మంచిది, ఎంత తింటే మంచిది. ఓ తినేస్తే మంచిదా అంటే కాదది. ఓ తినేయటం కాదు. ఎంత తినాలో అంత తినాలి. ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత చేయాలి. ఆ పనులు సరిగ్గా సక్రమంగా టైంకి చేయాలి. చేసి ఒక నిర్దుష్టంగా పెట్టుకోవాలి. బ్రహ్మచర్యం వహించండి. లేకపోతే ఆ బలం రాదు. బ్రహ్మచర్యంలో చాలా అమితమైన బలం ఉంది. అది మీరు నమ్మండి కాక నమ్మండి. ఓకే. ఇదండి బ్రహ్మదండి నవీన్ గారు. పూర్వజన్మ సుకృతం ఉంటే మనకి ఈ జన్మలో ఇలాంటి టాక్స్ వినిపిస్తాయన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అంటే మీరు ఇది పూర్వజన్మలో చేసిన సుకృతంగా భావించండి. నేను అట్లనే విన్నాను. కాబట్టి మీరు ఇంకా యూత్‌లో ఉన్నారు. చాలా యంగ్ వయసులో మీరు వింటున్నారు. సో, ఆ వయసులో మీరు వింటున్నప్పుడు మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు బాడీని. మిగతా వాళ్ళని పట్టించుకోకండి. ఒకేసారి పెరగదు, గుర్తుపెట్టుకోండి. స్ట్రెంత్ అన్నది ఒకసారి పెరగదు. కానీ పెరగాలి అని నిశ్చయించుకొని మీరు అనుకుంటే ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుంది. బ్రహ్మాండంగా పెరుగుతుంది. మంచి ప్రోటీనియస్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. అలాంటివి ఎంత తినాలో అంత తింటే చాలు. సూర్యరశ్మి ముఖ్యం ఇందులో, గుర్తుపెట్టుకోండి. వాయువు, స్వచ్ఛమైన వాయువు పీల్చాలి. అది ప్రాణాయామం ద్వారా పీలుస్తుంటే ఇంకా పెరుగుతుంది బలం. చాలా బలం పెరుగుతుంది ప్రాణాయామం ద్వారా చేస్తే. ఇదండి సంగతి. ఇంకా మీకు ప్రశ్నలు ఏముంటే మీరు అడగచ్చు. ఉంటానండి. ఓ